ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి తరతరాలు తరగని ధనాన్ని అనేది కుమ్మరిస్తుంది. ఈ ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని భావించబడుతుంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకొని పుణ్యఫలాలను సాధించే మాసంగా ఈ ఆషాఢ మాసం అనేది చెప్పబడుతుంది. ఈ మాసంలోనే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వషఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కట రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుందన్నమాట ఇప్పటి నుంచి. అలాగే పూర్తి వీడియో తెలుసుకునే ముందల ఓం నమ శివాని చిన్న కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలోని చతుర్మాస దీక్ష మొదలవుతుంది. వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదనే నియమం అనేది ఉంటుంది. అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం అన్నమాట. కానీ సామాజికంగా చరిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాల్లో ఇమ్మడి ఉన్నాయని తెలుస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు అనేది కలిసి ఉంటే గర్భం దాల్చి బిడ్డ పుట్టే సమయం చైత్రం లేదా వైశాఖ మాసం అవుతుంది. అది బాగా ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం అన్నమాట. ఎండలకు బాలెంతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం అనేది పెట్టారు. ఇక ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తున్న ఈ నెలలో ఎన్నో పండగలు పుణ్యదినాలు చేకున్నాయి. శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి, దీనిని ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని 4 నెలల పాటు పాలకడల్లో శేషశయనంపై సేవించి యోగ నిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువుని పూజించాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అట్టు పిమ్మట భోజనం చేయవలను. దీంతో వ్రతం పూర్తవుతుంది. అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తరతరాలు తరగని ఐశ్వర్యం అనేది ఇస్తుంది. వద్దన్నా కూడా ఐశ్వర్యం వస్తుంది. మీ కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచే జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని మన శాస్త్రాలు జ్యోతిషులు చెప్తున్నారు. మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఆషాఢ మాసం పవిత్రమైంది కాదు. ఈ నెలలో శుభకార్యాలు కూడా జరగవు. ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు. ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకులు ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో శుభకార్యాలు మాత్రమే జరగవు, కానీ ఇలాంటి అమ్మవారి పూజలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమంలో నిమగ్నమై బిజీగా ఉంటారు. కనుక పండితులకు కూడా టైం అనేది ఉండదు. ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు. అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు. దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు అనేది లభించవు. ఈ కారణం వల్ల కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు అనేవి చేయరన్నమాట. అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్త పనులు ప్రారంభించరు. నూతన గృహప్రవేశాలు కూడా చెయ్యరు. అలాగే ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు. అందుకే భార్యాభర్తలను కూడా ఈ నెలలో కొంచెం దూరంగా పెట్టే ప్రయత్నం అయితే తీసుకువచ్చారు. ఇక ఆషాఢ మాసం అనగానే మగవులకు ముందుగా గుర్తు వచ్చేది చాలామందికి గోరింటాకు. ఆషాఢ మాసంలో పల్లెటూరులో ఆడవారు అందరూ కూడా ఒక్క చోట చేరి గోరింటాకు పెట్టుకోవడానికి ఒక పండుగలాగా చేసుకుంటారు.
ఆషాఢంలో వర్షాలనేది ఊపందుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. తరచూ ఆ వర్షపు నీటిలో నానుతూ ఉండడం, ఇక ఆ పొలం పనుల్లో పాల్గొనే వారైతే రోజు నీటిలో తడవక తప్పదు. దాంతో గోర్లు సందున నీళ్లు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. గోర్లు కూడా పొలుసు బారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా దూరం చేసే సత్తా గోరింటాకు ఉంది. పైగా గోరింటాకును పెట్టుకోవడం వల్ల కఫం సంబంధమైన దోషాలు కూడా తగ్గిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా చాలా అంటే చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. ఆ వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతుల్లో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని మన పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన అందంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫులను వాడడం వల్ల గోళ్ళలో నీరు చేరుతుంది. కానీ గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చని చాలామందికి తెలియదు. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదుతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికిన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చివరికనేది చేరుతుందనమాట. ఇక గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగం పైన పడితే పుణ్యఫలం అనేది కూడా వస్తుందని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఇక ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణీలు ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. మీ పేదరికం అనేది పోతుంది. మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే 5 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిల్ని శుభ్రం ఊడ్చి కల్లాపు చల్లండి. అలాగే బియ్యపు పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపు పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలు కూడా లేవు. కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిల్లో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గు వేయాల్సిన అవసరం లేదు. చాలామంది ముగ్గు వేస్తూ ఉంటారు వర్షంలో కూడా. ఇక వర్షం పడిన రోజులు స్కిప్ చేసిన వర్షం పడిన రోజుల్లో మాత్రం ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోకండి. అలా టీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి. ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ 2 పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్ళంటే పొయ్యండి చాలు. ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమి చేయవలసిన అవసరం లేదు. జస్ట్ గ్లాస్ నీళ్ళు పొయ్యండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడల్గా మారిపోతున్నా ఆడవారు ఈ మూడిటిని వదులుకోకూడదని శాస్త్రం చెప్తుంది. ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే స్త్రీలు ఈ 3 పనులు చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది. ఇల్లు క్షేమంగా ఉంటుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఈ 3 పనులు కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు. కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి. గృహలక్ష్ములకు మాత్రమే ఈ పనులు చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి మాత్రమే పోతుంది, కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ పనులు చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 3 పనులు మాత్రం మర్చిపోకండి. ఆషాఢ మాసంలో మాత్రం ఈ 3 పనులు తప్పకుండా చేయండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. అలాగే లక్ష్మీదేవి తరతరాలు తరగని ధనాన్ని మీకు అందేలాగా చేస్తుందన్నమాట. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.